అందరికీ నమస్కారం. శ్రీనివాస్ చెప్పే కథలకు మీ అందరికీ స్వాగతం. ఇప్పుడు మనం వినబోయే కథ బాక్సింగ్ రింగ్. ఈ కథ రచన డాక్టర్ ప్రభాకర్ జైని గారు. ఈ కథ 9,999 బహుమతి పొందిన కథ స్వాతి సపరవార పత్రికలో. మరి కథలోకి వెళ్దామా? రోజంతా సన్నని తుంపర, చాలా చిరాగ్గా ఉంది. దానికి తోడు మనసులో ఉన్న ఆందోళన నన్ను ఒక చోట నిలవనివ్వటం లేదు. బాల్కనీలోకి వెళ్ళి మాధవి వస్తుందేమోనని వీధి వైపు చూశాను. పిల్లల్ని ట్యూషన్ నుంచి తీసుకురావడానికి వెళ్ళింది. అసలైతే నేనే వెళ్ళాలి, కానీ నేను ముభావంగా ఉండటం చూసి ఈ వర్షంలో స్కూటర్ తీసుకుని తనే వెళ్ళింది. నేను చూస్తూ ఉండిపోయాను, కానీ వెళ్తానని అనలేదు. మాధవి కూడా ఇంట్లో పని, ఆఫీసులో పనితో అలసిపోయి ఉంటుంది. నేను వెళతానని అంటే బాగుండేది కదా అని అప్పటి నుంచి మదన పడిపోతున్నాడు. కానీ ఎందుకో వెళ్ళాలనిపించలేదు. పాపం మాధవి నన్ను చూస్తూ మౌనంగా వెళ్ళిపోయింది. మాధవి వెళ్ళిన తర్వాత నాకు చాలా బాధ అనిపించింది. ఒక వారం రోజులుగా ఆఫీస్కి వెళ్ళాలంటే గుండెల్లో భయంగా ఉంటుంది. ఆ భయమే నన్ను లోపలకు కృంగదీస్తోంది. ఆఫీసులో అందరూ నన్ను గుచ్చి చూస్తున్నట్టు అనిపిస్తోంది. చైర్మన్ పిలుస్తున్నాడంటే గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి. ఆయనకేం కావాలో నాకు తెలుసు, కానీ నేను ఆ పని చేయలేనని చెప్పిన ఆయన నన్ను పిలిచి పదే ఆ పనే చేయమని వేధిస్తున్నాడు. నా మనస్సాక్షికి వ్యతిరేకంగా ఆ పని చేయడానికి నేను సిద్ధంగా లేను. అసలైతే మా చైర్మన్ ఇప్పటికే నా ఫైనాన్స్ మేనేజర్ పదవి నుంచి నన్ను డిస్మిస్ చేసి బయటికి గెంటేస్తాడని నేను అనుకున్నాను. ఆయన అలా చేయలేదు కాబట్టే దానికి కారణం తెలియక నేను గత వారం రోజులుగా టెన్షన్లో ఉన్నాను. సాధారణంగా నేను ఆఫీసులో జరిగే ప్రతి విషయం మాధవికి చెప్తాను. తను కూడా తను పనిచేసే బ్యాంకులోని ఏ విషయమో నా దగ్గర దాచదు. మా ప్రేమ వివాహం 10 ఏళ్ల పాటు నిరాటంకంగా విజయవంతంగా సాగుతోంది అంటే దానికి మాధవి సహనం, ఓర్పు, చలాకీ తనవే కారణం. కుటుంబానికి సంబంధించిన అన్ని విషయాలు తనే చూసుకుంటుంది. కానీ నా ఉద్యోగం ఊడిపోయే పరిస్థితి గురించి మాధవికి చెప్తే తను ఖచ్చితంగా ఆందోళన చెందుతుంది. ఇద్దరం ఉద్యోగం చేస్తుంటేనే ఈ మహానగరంలో ఒక మోస్తరుగా జీవించగలుగుతున్నాం. 10 ఏళ్ల నుంచి ఇంటికి కావలసిన ఒక్కొక్క వస్తువు అమర్చుకుని పిల్లల ప్రసవాల ఖర్చులు, వాళ్ళ మందులు, వాళ్ళ చదువులు, బట్టలు, బంధువుల స్నేహితుల పెళ్ళిళ్ళకు బహుమతులు అన్నీ సెట్ చేసుకున్నాం. ఊళ్ళో ఉన్న అమ్మా నాన్నలకు కొంత డబ్బు పంపగలుగుతున్నాం. డబుల్ బెడ్రూమ్ ఒకటి కొని 5 ఏళ్ళు అయింది. నెలవారీ వాయిదాలు కడుతున్నాం. ఇంకా 20 ఏళ్ళు అయితే కానీ ఇంటి మీద అప్పు తీరదు. ఈ మధ్యన ఒక కారు కొనుక్కుంటే పిల్లలతో కలిసి వెళ్ళటానికి బాగుంటుందని అనుకుంటున్న తరుణంలోనే పిడుగులాంటి డెవలప్మెంట్తో నేను అతలాకుతలమయ్యాను. చిన్నప్పటి నుంచి ఆర్థిక ఇబ్బందుల్లోనే పెరిగాను. మాధవితో పెళ్లి జరిగిన తర్వాతే కొంచెం హ్యాపీగా ఉన్నాను. తలెత్తుకుని సంఘంలో తిరగగలుగుతున్నాను. ఇప్పుడు ఉద్యోగం పోతే భవిష్యత్తును ఊహించలేకపోతున్నాను. అయ్యో, తడుస్తూ నిలబడ్డారేమిటి అని మాధవి అడుగుతుంటే ఈ లోకంలోకి వచ్చి పడ్డాను. అప్పటి వరకు మాధవి ఆలోచనల్లోనే ఉన్న నేను ఎదురుగా నన్నే చూస్తూ నిలబడి ఉన్న మాధవి పైన ప్రేమ ఉప్పొంగింది. ఒక్కసారిగా తనను గుండెలకు హత్తుకున్నాను. మా పిల్లలిద్దరూ విస్తుపై చూస్తూ నిలబడిపోయారు. మాధవి కూడా నన్ను తన గుండెలకు అదుముకుని ఏమైందండి అంది నా కళ్ళల్లోకి చూస్తూ. మాధవి స్పర్శ నాకెంత సాంత్వన కలిగించిందో మాటల్లో నేను చెప్పలేను. తన శరీరంలోని అణువు నుంచి ప్రవహిస్తున్న ప్రేమామృతంతో నా శరీరంలోని ప్రతి అణువు రీఛార్జ్ అయినంత ఉత్సాహంగా ఉంది. తన కళ్ళు దయాసముద్రాలు కురిపిస్తున్నాయి. నేను తన్మయత్వంతో మధు అని తన నుదుటిపైన ముద్దు పెట్టుకున్నాను. మా ఇద్దరి కన్నీళ్లు కలగలిసి జారి వానకు తడిసిన మాధవి పెదవి ఆ ముత్యాలను నేను భద్రంగా ఏరుకుని గుండెల్లో దాచుకున్నాను. ఎందుకండి ఇంత కలవరం, ఏమైంది అని అడిగింది ఆతృతగా. నేను తత్తరపడి సంభాళించుకుని, నేను ఇంట్లో ఉండి కూడా నిన్న వర్షంలో నిన్ను పంపటం నాకు అస్సలు నచ్చలేదు. నిన్ను చాలా కష్టపెడుతున్నాను కదూ మధు అన్నాను. నిజం చెప్పు అంది మాధవి. అదే అంతే మధు, మన పిల్లలు వింతగా చూస్తున్నారు, వాళ్ళ అమ్మను ముద్దు పెట్టుకున్నానని అంటూ వాతావరణాన్ని తేలికపరుస్తూ. మాధవి నన్ను అనుమానాస్పదంగా చూసింది. తను నా గుండె లోతుల్లోకి తొంగి చూసి నా మనసేమిటో తెలుసుకోగలదు. నా మాటలు నమ్మకున్నా సరే పిల్లలు వర్షంలో తడిసి రావడంతో వెంటనే వాళ్ళకు బట్టలు మార్చి తలలు తుడిచి విక్స్ బామ్ రాసింది. వేడి పాలల్లో పసుపు మిరియాలు వేసి
తాగించింది. తర్వాత వాళ్ళ హోంవర్క్, రాత్రి భోజన ఏర్పాటు పనుల్లో మునిగిపోయింది. పిల్లలిద్దరూ పడుకున్నాక తను స్నానం చేసిన తర్వాత భోజనానికి రమ్మని పిలిచింది. భోజనాల సమయంలో ఎక్కువగా మాట్లాడకూడదన్న నియమం ఉంది మా ఇంట్లో. అందుకే మౌనంగానే భోంచేశాం. ఇప్పుడు చెప్పు అంది మాధవి బెడ్ మీద కూర్చుంటూ. అరే ఏం లేదు మధు అని బుకాయించబోయాను. మాధవి నా కళ్ళల్లోకి చూస్తూ, అయితే నా మీద ఒట్టు వేసి అదే విషయం చెప్పండి అంటూ నా చేతిని తీసుకుని తన తల మీద పెట్టుకునే ప్రయత్నం చేసింది. నేను నా చేయిని గుంజుకుని నిస్సహాయంగా చూశాను. ఏమండి, నా దగ్గర కూడా రహస్యాలా? ఇంతేనా మీరు నన్ను అర్థం చేసుకుంది? నేను ఆ మాత్రం పసిగట్టలేనా? వారం రోజులుగా మీలో మీరే మదన పడుతున్నారు. మీ బాధను నాతో పంచుకోకూడదనుకున్నారా? అంత పరాయిదాన్ని అయిపోయానా అంటూ కుమిలిపోతుంటే నేను ఆగలేకపోయాను. నా మధు అలా దుఃఖిస్తుంటే చూడలేకపోయాను. అదేం లేదు మధు, అసలు సమస్య ఏమిటో నాకే స్పష్టంగా తెలియటం లేదు. ఒకవేళ నేను ఊహించింది తప్పైతే నిన్ను అనవసరంగా కంగారు పెట్టినట్టు అవుతుందని నీతో చెప్పలేదు, అంతే తప్ప నువ్వు కాక నాకు ఇంకెవరున్నారు చెప్పు అంటూ తనను నా కౌగిలిలోకి తీసుకుని అనునయించాను. మధు తలెత్తి, అయితే అదేమిటో చెప్పు. నీది ఊహాజనితమైన భయమైనా సరే అందులో నేను భాగం పంచుకుంటాను. ఒకవేళ ఆ సమస్య నిజం కాకపోతే నీ ఆనందంలోనూ నేను ఉంటాను కదా అంది. నేను 2 నిమిషాలు ఆలోచించి, సరే అయితే విను. నేను పనిచేస్తున్న కంపెనీలో ఒక సమస్య. మా కంపెనీని ఒక ఇంటర్నేషనల్ కార్పొరేషన్ టేక్ ఓవర్ చేయబోతోంది. ఈ మెర్జర్ వల్ల చాలామంది ఉద్యోగాలు ఊడే ప్రమాదం ఉంది. దానికి ఉద్యోగులం అందరం కోర్టుకు వెళ్ళాలని సిద్ధపడే ఉన్నాం. అయితే మా చైర్మన్ నన్ను పిలిచి అకౌంట్స్ అన్నీ మార్చి మా కంపెనీ 100 కోట్ల లాభాల్లో నడుస్తున్నట్టుగా అకౌంట్ బుక్స్ని మ్యానిపులేట్ చేయమన్నాడు. ఆ విధంగా P&L అకౌంట్స్కు మార్చడం వల్ల ఆ విదేశీ కార్పొరేషన్ నుంచి సుమారు 200 కోట్ల వాటాలు ఎక్కువగా గుంజుకోవచ్చని మా చైర్మన్ ప్లాన్. కానీ అది చాలా రిస్క్తో కూడుకున్న పని. అంత పెద్ద ఇంటర్నేషనల్ కంపెనీ అకౌంట్స్ అన్నీ పరీక్షించి మరో పెద్ద చార్టెడ్ అకౌంటెంట్ కంపెనీతో ఆడిట్ చేయించి ఆ CA సంతకం చేసిన తర్వాతే నెగోషియేషన్లు ముందుకు జరుగుతాయని, అప్పుడు మనం చేసిన మోసం బయటపడుతుందని మా చైర్మన్కి ఎంత వివరించినా అతను మొండిపట్టు పట్టుకుని కూర్చున్నాడు. అటువంటిది ఏమైనా జరిగితే ఏదో ఒక సాకుతో నన్నే బలిపశువు చేస్తారని కూడా నాకు తెలుసు. అందుకనే నేను నా వల్ల కాదని కరాఖండిగా చెప్పేశాను. దాంతో నన్ను డిస్మిస్ చేయక తప్పదని మా చైర్మన్ వారం రోజుల క్రితమే నన్ను హెచ్చరించాడు. అప్పటి నుంచి చాలా టెన్షన్గా ఉంది. ప్రతిరోజు ఆఫీస్కి వెళ్ళగానే ఆ ఆఫీస్లో అదే చివరి రోజని గజగజ వణికిపోతున్నాను. కానీ ఇంతవరకు ఎటువంటి ఉత్తర్వులు రాలేదు. ఎందుకు డిస్మిస్ చేయలేదో అర్థం కావట్లేదు. నువ్వే చెప్పు. ముందు నీకు చెప్తే ఈ వారం రోజులుగా నువ్వు కూడా నాతో పాటే బాధపడేదానివి కదా. అందుకే డిస్మిసల్ ఆర్డర్ తీసుకున్నాకే నీకు చెప్దాం అనుకున్నాను. అయినా నువ్వు పసిగట్టేశావు అన్నాను బలహీనంగా నవ్వుతూ. మాధవి కొంతసేపు ఆలోచించి, ఇందులో 2 పాయింట్లు ఉన్నాయండి. మీ కంపెనీ గుట్లన్నీ మీ దగ్గర ఉన్నాయి కాబట్టి మిమ్మల్ని డిస్మిస్ చేస్తే మీరు ఎక్కడ అవన్నీ బయట పెడతారేమోనని మీ చైర్మన్ హెజిటేట్ చేస్తుండొచ్చు. 2, మెర్జర్ చేసుకోపోయే దశలో మిమ్మల్ని డిస్మిస్ చేస్తే తన ఫైనాన్స్ మేనేజర్ని డిస్మిస్ చేయడానికి గల కారణం ఏమేమై ఉంటుందో అని ఆ విదేశీ కార్పొరేషన్ వాళ్ళు ప్రశ్నిస్తారేమోనని కూడా మీ చైర్మన్ సంకోచిస్తూ ఉండవచ్చు. కాబట్టి నా ఉద్దేశంలో మీ ఉద్యోగానికి ఏ ప్రమాదం ఉండకపోవచ్చు. కాబట్టి అనవసరంగా వర్రీ కాకండి అంటూ నన్ను అల్లుకుపోయింది మాధవి. నా సమస్యను పాజిటివ్గా రిసీవ్ చేసుకోవడంతో నా మనసు తేలికపడింది. కానీ మాధవి చేస్తున్న అల్లరితో రక్తం వేడెక్కసాగింది. సంకోచాలు మాయమై శృంగారాలు మొదలయ్యాయి. నా చేతులు తన సమున్నతాలను, అంతే లేని లోయలను స్పృశిస్తూ ఉంటే, తను అందుకు అనుగుణంగా నన్ను ఆక్రమిస్తూ ఉంటే పడక మంచం ప్రణయ రణరంగమే అయింది. ఏమైందో ఏవో కానీ మరో 10 రోజుల తర్వాత నాకు డిస్మిసల్ ఆర్డర్స్ ఇచ్చారు. ఈ కంపెనీలో ఇక నా ప్రస్థానం ముగిసిందని ఆ ఉత్తర్వులు పట్టుకొచ్చిన అటెండర్ను చూడగానే నాకు అర్థమైపోయింది. మాధవి చెప్పిన లాజిక్ పనిచేయలేదు. ఇక ఆ సాయంత్రం ఇంటికి వచ్చిన మాధవి విషాదపు శిలలా ఉన్న నన్ను చూసి ఏం జరిగిందో ఊహించింది. పరుగున వచ్చి నన్ను కౌగిలించుకుని ఏం కాదు డోంట్ వర్రీ అంటూ ఉంటే నాకు దుఃఖం ఆగలేదు. మా జీవితాలు అల్లకల్లోలం కాబోతున్నాయని మాధవికి కూడా తెలుసు. మా భవిష్యత్తు అంధకార బంధురం అయిపోతుందని మా ఇద్దరికీ తెలుసు. పరిస్థితి తీవ్రత అర్థమైన తర్వాత మాధవి నన్ను వీడి సోఫాలో కూర్చుని వెక్కి ఏడుస్తుంటే ఏం చేయాలో నాకు తోచలేదు. నన్ను సదా కాపాడే
నన్ను విషాద సంద్రంలోకి మునిగిపోకుండా రక్షించే గార్డియన్ ఏంజల్ తనే నిస్సహాయంగా దుఃఖిస్తుంటే నేనేం చేయను? మౌనంగా లేచి పిల్లల్ని ట్యూషన్ నుంచి తీసుకురావడానికి బయటపడ్డాను. పిల్లల్ని పికప్ చేసుకుని ఇంటి దగ్గర దింపి వాళ్ళు లిఫ్ట్ ఎక్కే వరకు ఆగి మాధవిని ఫేస్ చేసే ధైర్యం లేక నేను బయటికి నడిచాను. తాగటం వల్ల సమస్య పరిష్కారం అవుతుందా అని తూలుతూ ఇంట్లోకి అడుగుపెట్టిన నన్ను తీక్షణంగా చూస్తూ అడిగింది మాధవి. నేను సమాధానం చెప్పకుండా బెడ్రూమ్లోకి నడిచి మంచం మీద వాలిపోయాను. నేను తాగి ఇంటికి రావటం మాధవికి నచ్చదని నాకు తెలుసు. కానీ డిస్మిస్సల్ ఆర్డర్ వస్తుందో రాదో అనే సంశయంతో పాటు రాకపోవచ్చు అనే ఒక చిన్న ఆశ అన్నీ పటాపంచలైపోవడంతో నా గుండెలు బరువెక్కిపోయాయి. దాదాపు 17 రోజుల పాటు ఆందోళనలో మునిగి ఉన్న నేను చివరికి ఉద్యోగం ఓడబేకటంతో హడలిపోయాను. ఇదేదో చిన్న విషయం కాదు. మా ఇద్దరికి కలిపి 1,50,000 జీతం వచ్చేది. నా జీతమే సుమారు 90,000. 1,50,000 వచ్చినప్పుడే అప్పుడప్పుడు ఇంట్లో నెలాఖరున డబ్బులకు కటకటగా ఉండేది. ఇప్పుడు ఎలా అన్న ప్రశ్న డిస్మిసల్ ఆర్డర్ తీసుకున్నప్పటి నుంచి నన్ను వేధిస్తోంది. నేను పనిచేసేది ప్రైవేట్ సంస్థ కాబట్టి పెన్షన్, గ్రాట్యుటీ వంటి వనరులు ఏమీ ఉండవు. ఈ నెలలో ఇప్పటి వరకు పనిచేసిన రోజులకి జీతం ఇస్తేనే గొప్ప. ఇంటి అప్పుకు కట్టవలసిన నెలసరి వాయిదానే 30,000 ఉంది. ఇంకా కరెంటు బిల్లు, ఫ్లాట్ మెయింటెనెన్సు, పిల్లల స్కూల్ ఫీజులు, కరెంటు బిల్లు, పాల బిల్లు, కిరాణా ఖర్చు, అమ్మా నాన్నలకు ప్రతి నెల పంపే 10,000 ఇవన్నీ తలుచుకుంటేనే భయంగా ఉంది. ఈ ఆలోచనలతో నాకు పిచ్చెక్కుతుందేమో అనిపించి బారుకు వెళ్ళాను. క్షణకాలపు మరుపు కోసం. తాగటం వల్ల ఏ సమస్యకు పరిష్కారం దొరకదని నాకు తెలుసు. కానీ ఆ క్షణంలో నాకు ఎందుకో తోచలేదు. తల పగిలిపోతోంది. తాత్కాలికంగా ఉపశమనం కలుగుతుందని మాధవిని వదిలి మదిరను ఆశ్రయించాను. మాధవి మా బెడ్రూమ్లోకి వచ్చి కూర్చున్న నా కాళ్ళు మీద తలపెట్టి, ఏవండి, మీరు ఉద్యోగం చేయకున్నా పర్వాలేదు, కానీ తాగటానికి మాత్రం బానిస కాకండి. నా ముఖం, పిల్లల ముఖం చూసి ఈ మాయదారి మందుకు అలవాటు పడకండి అంటూ నన్ను బ్రతిమలాడింది. చచ మధు, నేనేమైనా తాగుబోతున్నా రోజు తాగడానికి? ఇవాళ మాత్రం తాగాల్సి వచ్చింది, ఇంకెప్పుడు తాగను అన్నాను. థ్యాంక్స్ అండి, అన్నం తింటారా అని అడిగింది. తన ప్లేట్లో అన్నం కలుపుకొచ్చి తినిపించింది. నేను కొంచెం తిని నిద్రొస్తోంది అని పక్కకు తిరిగి పడుకున్నాను. రాత్రి 8 అయింది. తూలుకుంటూ వచ్చిన నన్ను చూసి మాధవి మొహం తిప్పుకుంది. నేను అమ్మయ్య అని మనసులో అనుకుని మా పడగదిలోకి నడిచాను. ఆ రాత్రి మాధవి మా బెడ్రూమ్లోకి రాలేదు. మా పెళ్ళైన 10 ఏళ్లలో తను డెలివరీల కోసం హాస్పిటల్లో ఉన్నప్పుడు తప్ప మేము విడిగా పడుకోవడం అదే మొదటిసారి. నాకు మధ్యరాత్రి తెలివచ్చి చూస్తే డైనింగ్ టేబుల్ మీద 2 కంచాలు అలాగే ఉన్నాయి. మాధవి కూడా తినకుండానే పడుకుందనుకుని పిల్లల బెడ్రూమ్లోకి నడిచాను. మాధవి నిద్రపోతోంది. సన్నటి బెడ్ లైట్ వెలుతురులో తన చెంపల నిండా కన్నీటి చారలు మెరుస్తున్నాయి. నేను కొంతసేపు నిలబడి బయటకు వచ్చేసాను. మర్నాడు ఉదయం కూడా మాధవి నాతో మాట్లాడకుండానే బ్యాంకుకు వెళ్ళిపోయింది. పిల్లలు కూడా నాకు దూరంగానే మసలసాగారు. ఇంట్లో ఒక గంభీరమైన వాతావరణం నెలకొని ఉన్నట్టుగా అనిపించింది. ఎన్ని కష్టాలు వచ్చినా నాకు మాధవి తోడుగా ఉంటుందన్న ధైర్యం ఉండేది. ఇవాళ మాధవి నాతో మాట్లాడకుండా వెళ్ళిపోవడంతో నా శరీరంలో ఏదో ఒక ముఖ్యమైన భాగాన్ని కోల్పోయినట్టుగా అనిపించసాగింది. నా హృదయాన్ని 2 ముక్కలుగా కోసి ఒక ముక్కను మాధవి తీసుకెళ్ళిపోయినంత వేదనగా ఉంది నాకు. మధ్యాహ్నం అన్నం తినలేకపోయాను. 4 కాగానే నాలుక పీక్కుపోసాగింది. చాలా ప్రయత్నించాను కానీ నా వల్ల కాలేదు. ఇంటికి తాళం వేసి బయటికి నడిచాను. 10 రోజులు ఇలాగే గడిచింది. ఆ రోజు రాత్రికి ఇంటికి తిరిగి వచ్చేసరికి మాధవి కోపం బుసలు కొడుతూ కనిపించింది. పిల్లల స్కూల్ ఫీజు కోసం ఇచ్చిన 4,000 తీసావా అని ఉరుముతూ అడిగింది. నన్ను ఏకవచనంతో పిలవటం నేను గమనించాను. ఇంట్లో నా పరిస్థితి దినదినం దిగజారుతుందని అంత మత్తులోనూ అనిపించింది. నేను అవును అన్నట్టుగా తల ఊపి లోపలికి నడిచాను. సిగ్గులేదు ఆ మాట చెప్పడానికి అని ఈసడించుకుంది. నా తల సిగ్గుతో వాలిపోయింది. మరునాడు మాధవి వెళ్ళగానే తను నిన్న అన్న మాటలు బాణాల్లా గుచ్చుకోసాగాయి. బయటికి వెళ్ళి విస్కీ తెచ్చుకుని తాగడం మొదలెట్టాను. మాధవి అన్న పదమే నన్ను పదే వెంటాడసాగింది. లేచి ఇల్లంతా వెతికాను. నాకు కావాల్సింది కనపడగానే నా కళ్ళు మెరిశాయి. నేను నీరసంగా కళ్ళు తెరిచాను. మాధవి నా బెడ్ పక్కనే కూర్చుని నన్నే చూస్తోంది. నేను కళ్ళు తెరవగానే పరుగున డాక్టర్ కోసం వెళ్ళి అతన్ని తీసుకొచ్చింది. నా బాల్యమిత్రుడే ఆ డాక్టర్. నన్ను పరీక్షించి, ఓ మాధవి, హీ ఈజ్ నౌ అవుట్ ఆఫ్ డేంజర్, డిశ్చార్జ్ చేస్తాను, కొన్ని రోజులు జాగ్రత్తగా చూసుకోండి, సూయిసైడల్ టెండెన్సీ
అన్నది చాలా ప్రమాదకరం, ఎప్పుడైనా తిరగబెట్టచ్చు అని నా వైపు తిరిగి, ఇంత పిరికి వెతవారా నువ్వు? ఎలుకల ముందు విస్కీలు కలుపుకొని తాగుతావా? మాధవి నా దగ్గరికి తీసుకొచ్చింది కాబట్టి సరిపోయింది, లేకపోతే పోలీస్ కేసు అయ్యేది. అయినా నీకేం పని? ఏమి వయసు అయిపోయిందిరా? సీఏలో మెడలిస్ట్వి, నీకు వేరే జాబ్ వచ్చే వరకు నా దగ్గరికి రా, హాస్పిటల్ అడ్మినిస్ట్రేషన్ అంతా నువ్వే చూద్దు. కానీ ఇప్పుడైతే 10 రోజులు రెస్ట్ తీసుకో, బట్ డోంట్ డ్రింక్ ఐసే అన్నాడు. నన్ను క్షేమంగా ఇంటికి తీసుకొచ్చిన మాధవి నన్ను పడుకోబెట్టి స్నానం చేసి దేవుడి దగ్గర దీపం పెట్టి నా నుదుటి మీద బొట్టు పెట్టి నా పక్కన కూర్చుని, మనసులో ఏ ఆలోచనలు పెట్టుకోకండి, మీరే ఇలా డీలా పడిపోయి ఆత్మహత్య ప్రయత్నం చేస్తే ఎలాగండి? మీకు ఆ క్షణంలో నేను పిల్లలు గుర్తుకు రాలేదా? మేము మీరు లేకుంటే అనాథలమైపోతామని మీరు అనుకోలేదా? మీకేమైనా అయ్యి ఉంటే ఆ రోజు మీతో పాటు మరో 3 శవాలు కూడా లేచేవి తెలుసా అని అంటూ వెక్కి వెక్కి ఏడ్చింది. కాసేపటికి తేరుకొని, ఈ విషయం మీ అమ్మా నాన్నలకు తెలిస్తే వాళ్ళు గుండె పగిలి చనిపోయేవారు కాదా అని ఉక్రోషంగా ప్రశ్నించింది. నేను అవునన్నట్టుగా తలూపి, నన్ను క్షమించు మధు అన్నాను నీరసంగా. అయినా మీకు చెప్పగలిగినంత తెలివితేటలు నాకు లేవు, కానీ నాకు తెలిసినంతవరకు జీవితం కూడా ఒక బాక్సింగ్ రింగు వంటిదేనండి. ప్రతి క్షణము పరిస్థితులు అనే ప్రత్యర్థి పంచులు విసురుతూనే ఉంటాడు. ఒక్కొక్కసారి మనం పడిపోవచ్చు, పడిపోయినంత మాత్రాన మనం ఓడిపోయినట్టుగా రెఫరీ ప్రకటించడు. మనం కోలుకొని నిలబడటానికి సమయం ఇస్తాడు. 10 వరకు అంకెలు లెక్క పెడతాడు. అప్పటికీ లేవలేకపోతే అవతల వ్యక్తిని విజేతగా ప్రకటిస్తాడు. జీవితంలో కూడా అంతే. నిరాశను వేడండి. ఇప్పుడు కాకపోతే ఇంకో చోట ప్రయత్నిద్దాం, ఇక్కడ కాకపోతే ఇంకో చోట, లేకపోతే మీరే ఒక కన్సల్టెన్సీ ఓపెన్ చేయండి. మొదట్లో ఇబ్బంది అవుతుంది కాదన్ను, కానీ మీరు మీ సామర్థ్యాన్ని నిరూపించుకునే అవకాశం కూడా వస్తుందేమో. మీకు తెలిసిన మిత్రులను కలిసి మీరు పెట్టబోయే సిఏ ఫామ్ గురించి చెప్పి సహకరించమని అడగండి. నేను కూడా మా బ్యాంకు కస్టమర్లలో కొంతమందిని అడుగుతాను. మీరు అన్యాయానికి వ్యతిరేకంగా నిలబడ్డారు కాబట్టి భగవంతుడు ఏదో దారి తప్పక చూపిస్తాడని నాకు గట్టి నమ్మకం ఉందండి అని నా వంక చూసింది. కాదన్ను, కానీ మీరు మీ సామర్థ్యాన్ని నిరూపించుకునే అవకాశం కూడా లభిస్తుంది. ఆ క్షణంలో మాధవి నా కంటికి ఒక తత్వవేత్తలాగా, ఒక లైఫ్ కోచ్ లాగా, మోటివేటర్ లాగా కనిపించింది. దినదినం నిరాశావాదంలో మునిగిపోతున్న నాకు ఒక ఆలంబనలాగా, ఒక నడి సంద్రంలో సరైన దిక్కు దొరక్క అగమ్య గోచరంగా ఉన్న నాకు దిక్సూచిలాగా కనుతోచింది. తర్వాత సంఘటనలు చకచగా జరిగిపోయాయి. నన్ను పీకేసిన తర్వాత మా కంపెనీ ఒక జూనియర్ ఆడిటర్తో దొంగ అకౌంట్లు తయారు చేసి విదేశీ కార్పొరేషన్లోని కొంతమంది లోయర్ లెవెల్ ఆఫీసర్లతో కుమ్మక్కై వాళ్ళ కుట్రలతో విదేశీ కంపెనీలో మెర్జ్ అయిపోయింది. 2 నెలల తర్వాత మా పాత కంపెనీ చైర్మన్ చేసిన మోసం బయటపడింది. బ్యాంకులో ఉన్నాయని చెప్పిన 100 కోట్లు లేవని తేలడంతో వాళ్ళు పోలీస్ కేసు పెట్టి అందరినీ ఎకనామిక్ అఫెన్సెస్ యాక్ట్ కింద అరెస్ట్ చేయించారు. అప్పటికే నేను కోలుకొని 2 నెలలుగా మా మిత్రుడి హాస్పిటల్ అడ్మినిస్ట్రేషన్ బాధ్యతలు చూసుకుంటున్నాను. నేను మా పాత కంపెనీ గురించి దాదాపుగా మర్చిపోయాను కాబట్టి ఆ విషయాలు నాకేం తెలియవు. అయితే ఆ విదేశీ కంపెనీ వాళ్లకు నా నిజాయితీ గురించి తెలిసి ఒక రోజున ఉదయమే మా ఇంటికి వచ్చారు. నన్ను తమ కొత్త కంపెనీలో ఫైనాన్స్ డిపార్ట్మెంట్కి హెడ్గా వైస్ ప్రెసిడెంట్ హోదాలో చేరమని ఆఫర్ ఇచ్చారు. దాంతోపాటుగా కారు, బంగళా వంటి సదుపాయాలు ఉన్నట్టుగా అపాయింట్మెంట్ లెటర్లో ఉంది. నాకు కళ్ళల్లో నీళ్లు మెదిలాయి. మాధవ్ వైపు చూశాను. తన కళ్ళల్లో కూడా నీళ్లు మెరుస్తున్నాయి. తను నాకు చెప్పిన బాక్సింగ్ రింగ్ ఉదంతం గుర్తుకొచ్చింది. నేను తాత్కాలికంగా ఓడిపోయిన తర్వాత తాగుడుతో బలహీనపడిన, ఆత్మహత్య ప్రయత్నం చేసిన, మాధవి సహాయంతో నాకౌట్ కాకుండా రెఫర్ 10 వరకు సంఖ్యలు లెక్క పెట్టేలోగానే లేచి నిలబడి హాస్పిటల్ ఉద్యోగంలో చేరాను. అలా ఇదిగో ఇప్పుడు ఈ ఆఫర్. నేను కూడా బాక్సింగ్ రింగ్లో లేచి నిలబడి జీవిత పోరాటానికి సిద్ధపడ్డాను. చూసారా ఎంత హాయిగా ఉందండి కథ. నిజంగా చాలా మిస్టేక్స్ ఉంటాయండి లైఫ్లో. చాలా ప్రయత్నాలు చేస్తూ ఉంటాడు మగవాడు, ఎన్నో ప్రయత్నాలు. కొన్ని పాపం తెలిసి తెలియక కూడా చేస్తూ ఉంటారు. తెలిసి ఏదో రకంగా బయటపడదాం, ఏదో రకంగా సమస్యల నుంచి బయటపడదాం, అప్పుల్లో నుంచి బయటపడదాం, ఇలా రకరకాలుగా ఆలోచించి అవినీతి మార్గాలతో లేకపోతే ఇంకోటో నానా బాధలు పడుతూ ఉంటారు పాపం. ఎందుకంటే దీనికి కొంత పాపం ఏంటంటే, పైన ఆఫీసర్లు ఉంటారు చూసారా, కొంతమందిని అసలు ఏం పని రానట్టుగా చూస్తారు వాళ్ళు. ఎందుకంటే వాళ్ళకి సంబంధించిన మనుషులు ఉంటారు అక్కడ, వాళ్ళకి మాత్రమే ప్రమోషన్లు ఇచ్చి వాళ్ళకి మాత్రమే పైకి లేపుతూ ఉంటారు. అలాంటప్పుడు వీళ్ళు ఏం చేస్తారంటే అగ్రెసివ్ అయిపోయి చాలా డీప్గా లోపలికి వెళ్ళిపోయి ఆ తర్వాత పిచ్చి పిచ్చి పనులన్నీ చేస్తూ నానా ఇబ్బందులు పడుతూ ఉంటారు. ఇవన్నీ
దాంట్లో కూడా ఆ భార్య సపోర్ట్ కనుక అలా లేకపోతే ఆ మనిషి అసలు ఎప్పుడో పాడైపోయేవాడు, ఎప్పుడో తాగుబోతు అయిపోయి చివరికి ఈ పాటికి చనిపోయేవాడేమో. అలాగా ప్రతి భార్య గనక నిజంగా అలా ఊతమిస్తూ భర్తకి కష్టంలో గనక తోడుగా ఉంటే నిజంగా ఆ భర్తను కలిగిన ఆ భార్యను కలిగినటువంటి ప్రతి భర్త, అంటే అలాంటి భార్య, అటువంటి ఆలోచన ధోరణి ఉన్న ఆ భార్య దొరికిన ప్రతి మగాడు నిజంగా ఒక హీరో అవుతాడు, 100%, నో డౌట్. థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ థ్యాంక్స్ టు డాక్టర్ ప్రభాకర్ జైని గారు. ఎందుకంటే ఒక మంచి కథ నిజంగా. ఓర్పుతో ఉండాలి ఎప్పుడైనా. ఎప్పుడు కూడా అవినీతి మార్గాన పోతే అది తొందరగానే డబ్బులు వస్తాయి, కానీ ఎంత తొందరగా వస్తాయో అంత తొందరగా వెళ్ళిపోతాయి. కానీ కష్టపడిన సొమ్ము ఉంటుంది చూసారా, దాని మీద మనకి చాలా ఇంట్రెస్ట్ ఉంటుంది. ఎందుకంటే మనం చెమటోడ్చి సంపాదించినటువంటి ప్రతి పైసా మనకెంతో సహాయపడుతుంది. అలాగే మనం కూడా దాని పట్ల చాలా గౌరవంగా ఉంటాం. అదే ఏదో ఒక వ్యాపారం చేసి, లేకపోతే పనికిరాని వ్యాపారాలు క్రమాలు ఇలాగ అన్నీ చేసి, లేకపోతే రేసుల్లో పాల్గొని సంపాదించి వచ్చిన సొమ్ముకి మనం వాల్యూ ఇవ్వం. వస్తున్నామంటే మళ్ళీ రేపు కూడా వస్తాయి, ఎల్లుండి వస్తాయి అని చెప్పని వాడేస్తాం. దానివల్ల ఏమవుతుంది, పక్కదారులు పట్టినప్పుడే ఇలాంటివి జరుగుతూ ఉంటాయి కష్టాలు. సో ఆ కథ నిజంగా ఆయన అన్న మాట, లాస్ట్ మాట, బాక్సింగ్ రింగ్లో నేను కూడా గెలిచానని, నిజంగా బ్యూటిఫుల్ వర్డ్. ఆ కష్టం నాకు కూడా తెలుసు అలాంటివి. థ్యాంక్ యూ వెరీ మచ్.